ఆవకాయ బెండకాయ మా అమ్మ చేస్తుంది దొండకాయ. ఇది భలే ఉంది. దొండకాయ వీలి కారం చేద్దాం. ఈ కూరకి లేత దొండకాయలు అయితేనే బాగుంటాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది, గింజలు గింజలు లేకుండా ఉంటుంది. నేనైతే 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. గుత్తొంకాయ కట్ చేసుకున్నట్లు కట్ చేసుకున్నాం. మీ ఇష్టం, మీరు రెండు ఉప్పులైనా కట్ చేసుకోవచ్చు. కొంచెం గోలంలో కాయలు వేసుకుందామండి. అది కాగేలోగా మిగతావన్నీ చూస్తాము. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. కావాల్సినవి ఎర్రగడ్డలు, చింతపండు, ఉద్దిబ్యాళ్ళు, ధనియాలు, తెల్లవాయి, జీలకర్ర, కారం పొడి, ఉప్పు, ఇవి కావాల్సినవి. నూనె కాగింది, ఉద్దిగుండ్లు వేసుకోండి. ఫస్ట్ అవి కొంచెం వేగుతానే ధనియాలు వేసుకోండి. దాంట్లోకి ఎర్రగడ్డలు, తెల్లవాయలు, చింతపండు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగల, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది. ఈ విధంగా అన్నీ 1 by 1 వేయించుకోండి. చూడండి, జీలకర్ర లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్కే వేస్తే అది చాలా ఇదిగా ఉంటుంది కదా, తొందరగా మాడిపోతుంది. అందుకే నేను లాస్ట్లో వేసాను, చేదు కూడా వస్తుంది. చూడండి, ఎట్లా అంటే ఇది ఎర్రగడ్డ అంతా విడిపోయేదాకా వేయించుకుంటే చాలు. కొత్తిమీర, మిగతా సల్లారి పెట్టుకున్న మిశ్రమము, ఉప్పు, కారము, ఇవన్నీ గుత్తొంకాయకి వేసినట్లే. మనం గుత్తొంకాయకి అయితే కొబ్బరి వేస్తాం, దీనికి వేయము. ఇదంతా బాగా మిక్సీ పట్టుకుందాము. అదే గోళంలోకే కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయలు వేయించుకుందామండి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటే మంచిగా ఎట్లా అంటే బాగా మంచి రోస్ట్ అయ్యేటట్లుగా వేయించుకుందాము. కొంచెం మధ్యలో పసుపు కూడా వేసుకోండి. పసుపు అయితే కొంతమంది మిక్సీలోకి వేస్తారు, నేనైతే ఇట్లా వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా దొండకాయలు బాగా వేగిన దొండకాయల్లోకి వేసి చూడండి, ఈ విధంగా కలుపుకొని కొంచెం మిక్సీ జార్ కడుక్కుంటాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు పోసుకుంటే చాలు. మీకు ఇంకా కొంచెం అంటే గుజ్జు గుజ్జుగా కావాలా మాకి కొంచెము అని అనుకుంటే ఇంకో చిన్న గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు. నేనైతే నాకు సరిపోతుంది ఇంత మాత్రం అయితే, అందుకే ఈ విధంగా చేశానండి. మీకు నచ్చినట్లయితే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు. మొత్తానికి అయిపోయిందండి. అసలు గుత్తొంకాయ కూర ఎట్లుంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగానే ఉంటుంది, కొంచెం కూడా మార్పు ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేసేదానికి. నా వంటలకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ నాకు చెప్పండి, ఎలా వచ్చింది మీకు అనేది.